ओम शांति। ఓం శాంతి. आज की मुरली का डेट है ఈ రోజు మురళి యొక్క డేటు 18 जनवरी 2005। జనవరి 18, 2005వ సంవత్సరం. बाबा के स्मृति दिन का मुरली है। ఇది బాబా యొక్క స్మృతి దినం యొక్క మురళి. ब्रह्मा बाबा जो संपूर्ण बने, బ్రహ్మ బాబా ఎవరైతే సంపూర్ణమయ్యారో उनके स्मृति दिन जो हम बाबा के बच्चे मनाते हैं, ఆయన స్మృతి దినాన్ని మనము బాబా పిల్లలమైన మనము జరుపుకుంటాము. तो उसके यादगार में ये मुरली है। అయితే దాని స్మృతి చిహ్నంగా ఈ మురళి నడపబడింది. समय के अनुसार సమయం అనుసారంగా हमारे पुरुषार्थ, మన పురుషార్థము, सेवा సేవ कैसी होना चाहिए, ఎలా ఎలా ఉండాలి, ये बाबा ఇది బాబా अव्यक्त मुरली द्वारा हमको समझाते हैं। అవ్యక్త మురళి ద్వారా మనకి అర్థం చేయిస్తారు. आप सभी जानते हैं, మీ అందరికీ తెలుసు, दुनिया में ప్రపంచంలో सारी आत्माएं మొత్తం అందరి ఆత్మలు इतने दुखी हैं, ఎంత దుఃఖంలో ఉన్నారు అంటే, इतना टेंशन में है, ఎంత టెన్షన్ లో ఉన్నారంటే, इतना चिंता में है, ఎంత చింతలో ఉన్నారు అంటే आगे क्या करना है उनको समझ में नहीं आ रहा है। ముందు ఏమవుతుంది, ఏం చెయ్యాలి అన్నది కూడా వాళ్ళకి తెలియటం లేదు. हर जगह पर असफलता हो रही है। ప్రతి స్థానంలోనూ అసఫలత ఉంటుంది. संबंधों में असफलता, సంబంధాలలోనూ అసఫలత ఉంది. जॉब में जाएंगे वहां भी हिसाब किताब, జాబ్ కి వెళ్ళారు అనుకోండి, అక్కడ కూడా లెక్కాచారాలు, शरीर में भी बहुत बीमारियां, శరీరంలో కూడా చాలా అనారోగ్యాలు, अच्छा अच्छा भोजन भी नहीं खा सकते, अलग अलग बीमारियां भी आ रही हैं। ఎన్ని రకరకాల అనారోగ్యాలు వస్తున్నాయి అంటే భోజనం మంచిగా కూడా తినలేకపోతున్నాము. तो इस समय उन आत्माओं को सुख ही नहीं मिल रहा है। కాబట్టి ఈ సమయంలో ఆ ఆత్మలెవ్వరికి సుఖం కూడా దొరకటం లేదు. क्यों? ఎందుకు? उनका लोन अकाउंट ज्यादा हो गया ना। ఎందుకంటే వాళ్ళ లోన్ అకౌంట్ ఎక్కువ అయిపోయింది కదా. स्कूल में भी जिन्होंने बहुत लोन लिया है, हर जगह पर जिन्होंने लोन लिया है, हर स्टेप में आएगा ना मेरा पेमेंट करो करके। స్కూళ్ళల్లో కూడా లోన్లు తీసుకున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు ప్రతి స్థానంలోనూ వస్తూ ఉంటారు కదా, మా లోన్ పేమెంట్ చేయండి, మా లోన్ పేమెంట్ చేయండి అని చెప్పి. जिनको लोन पेमेंट करने के लिए और एक जगह पर लोन लेना पड़ता है और एक लोन अकाउंट ज्यादा हो जाता है। అయితే వాళ్ళ లోన్ పేమెంట్ చేయాలి అంటే వేరే ప్లేస్ లో మళ్ళీ లోన్ తీసుకోవాలి, అక్కడ మళ్ళీ అకౌంట్ పెరిగిపోతుంది. तो हर जगह में हिसाब किताब ज्यादा होने के कारण दुख का परसेंटेज बढ़ रहा है। కాబట్టి ప్రతి ప్లేస్ లోను అక్కడ లెక్కాచారాలు, ప్రతి స్థానంలోనూ లెక్కాచారాలు పెరిగిపోవడం వల్ల రోజు రోజుకు దుఃఖం అనేది పెరుగుతుంది. कारण क्या है? దీనికి కారణం ఏంటి? हर आत्मा जो कर्म कर रही है, ప్రతి ఒక్క ఆత్మ ఏవైతే కర్మలు చేస్తున్నారో वो कर्म उस आत्मा को कर्म का बंधन के रूप में आ रहा है। ఆ ఆత్మకి ఆ కర్మలు కర్మ బంధనం రూపంలో వస్తున్నాయి. अभी उस बंधन को ठीक करने वाले कौन? అయితే ఇప్పుడు ఆ కర్మ బంధనాన్ని సరిచేసే వాళ్ళు ఎవరు? लौकिक में भी क्या होता है, లౌకికంలో కూడా ఏం జరుగుతుందంటే, जो स्त्री पुरुष बहुत लोन करते हैं तो ఎవరైతే స్త్రీ పురుషులు ఎక్కువ లోన్ చేశారో उनको लोन क्लियर करने के लिए वो पिताजी के पास जाकर कहते हैं हमने बहुत कुछ लोन किया है, थोड़ा हेल्प करो। వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ లోన్ తీసుకుంటే గనక ఆ లోన్ క్లియర్ చేయడానికి వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తారు, ఇది సాయం చేయండి అని చెప్పి. तो पिता क्या करते हैं, उनको अपना पैसा दे देते हैं। అప్పుడు తండ్రి ఏం చేస్తారు, వాళ్ళకి ఆయన ఆయన ధనాన్ని ఇస్తారు. तो पिता से जो पैसा लिया है उसको वापस देने का कोई जरूरत नहीं रहता है। అయితే తండ్రి నుంచి ఏదైతే ధనం తీసుకున్నారో అది మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. अभी आत्मा का हिसाब किताब होने के कारण అయితే ఇప్పుడు ఆత్మ యొక్క లెక్కాచారాలు అవ్వడం వల్ల वो लोग परमात्मा के पास जाकर पूछ रहे हैं हमको इस बंधनों से दूर करो। వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, పరమాత్మ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఈ బంధనాల నుంచి దూరం చేయండి అంటున్నారు. भगवान सभी बच्चों को देने के लिए रेडी है। అయితే భగవంతుడు అందరి పిల్లలకి ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు. उनके पास उतना जायदाद भी है, ఆయన దగ్గర, పరమాత్మ దగ్గర అంత ఆస్తి కూడా ఉంది.
हर एक आत्मा के प्रति बाबा को दया भी आ रहा है, ప్రతి ఒక్క ఆత్మ పట్ల బాబాకి దయ కూడా వస్తుంది. लेकिन కానీ डायरेक्टली दे नहीं सकता. ఆయన డైరెక్ట్ గా ఇవ్వలేరు. आत्मा डायरेक्टली कुछ भी नहीं दे सकती है, ఆత్మ డైరెక్ట్ గా कुछ कुछ भी भी- नहीं कुछ भी नहीं दे सकती है. ఆత్మ డైరెక్ట్ గా కొంచెం కూడా డైరెక్ట్ గా ఇవ్వలేరు. उनको साधन चाहिए. వాళ్ళకి సాధనం కావాలి ఆత్మకి. भगवान के पास अपना शरीर तो है नहीं. భగవంతుడి దగ్గర ఆయన శరీరం అయితే లేదు. तो जो बच्चे ड्रामा के अनुसार निमित्त बनते हैं, అయితే ఏ పిల్లలైతే డ్రామానుసారంగా నిమిత్తంగా ఉన్నారో, जिनको बाबा ने ड्रामा में सिलेक्शन किया है, ఎవరినైతే బాబా డ్రామాలో సెలెక్షన్ చేసుకున్నారో, जो आत्मा अपने को ब्रह्म कुमार कुमारियां कहते हैं, ఎ- जो आत्माएं अपने को ब्रह्म कुमार कुमारियां कहते हैं, ఏ ఆత్మలైతే వాళ్ళని బ్రహ్మ కుమారులు బ్రహ్మ కుమారీలు అని అనుకుంటారో, उनके द्वारा ही बाबा जायदाद देना चाहिए. వాళ్ళ ద్వారానే బాబా ఆయన ఆస్తినంతటిని అందరికీ ఇస్తారు. तो आप ही तो वो ब्रह्म कुमार कुमारी हो. అయితే మీరందరే కదా ఆ బ్రహ్మ కుమారులు కుమారీలు. तो आपके द्वारा वो शक्ति उन तक पहुंचने से అయితే మీ ద్వారా ఆ శక్తి వాళ్ళకి ఏ ఆత్మలకి వెళ్ళాలో ఆ ఆత్మలకి చేరుకుంటే కనుక उनका जो जीवन बंद है, जीवन मुक्ति में परिवर्तन होगा. అయితే వాళ్ళ జీవన బంధనం ఏదైతే ఉందో అది జీవన ముక్తి కింద పరివర్తన చెందుతుంది. बाबा कहते हैं, బాబా అంటారు, दुनिया में जितना भी आत्माएं हैं ना, ప్రపంచంలో ఎంతమంది ఆత్మలు ఉన్నారో सभी को मैं मुक्ति देता हूँ, मैं मुक्ति दाता हूँ. వాళ్ళ ఆ ఆత్మలందరికీ కూడా నేను ముక్తిని ఇస్తాను, ఎందుకంటే నేను ముక్తిదాతను కనుక. लेकिन కానీ इस कार्य में जो मुझे सहयोग देते हैं, అయితే ఈ కార్యంలో నాకు ఎవరైతే సహయోగం చేస్తారో उनको मुक्ति के साथ जीवन मुक्ति भी मिलता है. వాళ్ళకి ముక్తితో పాటు జీవన ముక్తి కూడా దొరుకుతుంది. अभी क्वेश्चन, मुक्ति किसको कहते हैं? అయితే ఇప్పుడు ప్రశ్న, ముక్తి అని దేన్ని అంటారు? आत्मा के अकाउंट लोन कब से हुआ? ఆత్మ యొక్క లోన్ అకౌంట్ ఎప్పటి నుంచి అయ్యింది? द्वापर युग से जब आप आते हैं उस दुनिया में, भले परमधाम से आए हो या त्रेता युग से आए हो, द्वापर युग से जो भी आत्माएं आते हैं उनका जो हर कर्म है विकर्म होता है. ఆ ద్వాపర యుగం నుంచి ఏ ఆత్మ అయితే ద్వాపర యుగం నుంచి అంటే వాళ్ళ పరంధామంలోంచి అన్నా రావచ్చు, త్రేతాయుగంలోంచి అన్నా రావచ్చు, కానీ ద్వాపర యుగం నుంచి వాళ్ళు ఏ కర్మలు చేస్తే ఆ కర్మలు వికర్మల కింద అయిపోయాయి. वो बंधन हुआ है. అవి బంధనాల కింద అయ్యాయి. अभी भगवान के पास जाएंगे तो అయితే ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్తే కనుక भगवान क्या करते हैं, वो सारे अकाउंट को बाबा क्या करता है, उसको सेटल करता है. బాబా ఏం చేస్తారు? భగవంతుడి దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? ఆయన మొత్తం అకౌంట్లన్నీ కూడా సెటిల్ చేసేస్తారు. उसको बाबा कहते हैं मुक्ति. దాన్నే బాబా అంటారు ముక్తి అని అంటారు. अब आप भगवान से नहीं पूछते हो, मांगते हो तो అయితే మీరు భగవంతుడి నుంచి ఇట్లా भगवान के आगे जाकर पूछना है, भगवान मेरा दुख दूर करो, ऐसे मांगना है या नहीं, नहीं तो पूछना है. అయితే ఇప్పుడు మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళి నా దుఃఖాన్ని దూరం చేయండి అని అడగాలి. हाँ, आपने नहीं पूछा तो अपने हिसाब किताब आप भोग लो. అయితే మీరు అలా అడగలేదు అనుకోండి, మీ లెక్కాచారాలన్నీ మీరే భరించాలి. पूछने के बिना भगवान कुछ देता नहीं है. మీరు అడగకపోతే భగవంతుడు కొంచెం కూడా ఇవ్వలేరు. तो जो आत्माएं जिस भाव से पूछते हैं उनको उतना जायदाद बाबा देता है. అయితే ఏ ఆత్మలైతే అడుగుతారో उनको बाबा सहयोग देता है. వాళ్ళకి బాబా సహయోగం ఇస్తారు. अभी समझ लो कोई भगत है, उनको 10 करोड़ रुपए लोन है. అయితే ఇలా అనుకోండి, ఒక భక్తుడు ఉన్నారు, ఆయనకి 10 కోట్ల రూపాయల అప్పు ఉంది. वो कहते हैं भगवान मेरा लोन को क्लियर करो. ఆయన ఆ భక్తుడు అంటారు భగవంతుడి దగ్గరికి వెళ్ళి, భగవంతుడా నా లోన్ క్లియర్ చేయండి అని చెప్పంటారు. तो भक्ति के रूप में, ज्ञान के रूप में जितना भगवान के पास जाएंगे तो भगवान उसको क्लियर करेगा. అయితే భక్తి రూపంలోను కొన్ని జ్ఞాన రూపంలోను కూడా ఆయన భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ లోన్ క్లియర్ చేసేస్తారు. उसके साथ भगवान क्या कहते हैं, नया अकाउंट मत बनाना, नया विकर्म मत करना. భగవంతుడు దాంతో క్లియర్ చేయడంతో పాటు ఏం చెప్తారంటే కొత్త అకౌంట్ మళ్ళీ తెచ్చుకోవద్దు, కొత్త లెక్కాచారాలు తెచ్చుకోవద్దు అని చెప్తారు. हम बच्चे क्या कहते हैं, మన పిల్లలందరూ ఏం చెప్తాము? हमारा लोन अकाउंट 20 करोड़ है. అయితే మా లోన్ అకౌంట్ 20 కోట్లు. हम बाबा से क्या पूछते हैं, మనం బాబా నుంచి ఏమడుగుతాము? हमको 100 करोड़ चाहिए.
మాకు 100 కోట్లు కావాలి అని అడుగుతాం. क्यों? ఎందుకు? 20 करोड़ पुराना अकाउंट क्लियर करने के लिए 20 కోట్లేమో మా పాత అకౌంట్ పాత అప్పులన్నీ తీర్చుకోవడానికి. और जो 80 करोड़ जो है भविष्य में 2500 साल आराम से बैठकर खाने के लिए। అయితే మిగతా 80 కోట్లు భవిష్యత్తులో 2500 సంవత్సరాలు ఆరామంగా కూర్చుని తినడానికి. तो उस समय भगवान के पैसे से खाने के कारण वहां जीवन बंद नहीं होता, उसको बाबा कहते हैं जीवन मुक्त। అయితే అక్కడ భగవంతుడి ధనంతో మనము ఉండడం వల్ల అక్కడ జీవన బంధనాంచి ముక్తులయ్యి అక్కడ జీవన ముక్తుల కింద అయ్యాం. जैसे कि आप ट्रेन में जाते हो, जिस दिन जर्नी है, అయితే అది ఎలా అంటే మీరు ఒక ట్రైన్‌లో వెళ్తారు. అది ఏ రోజు అయితే ఆ ప్రయాణము ఆ రోజు ట్రైన్‌లో వెళ్తారు. लेकिन 2 महीने पहले आप इन एडवांस में पेमेंट किया हुआ रहता है ना। అయితే ఆ ట్రైన్ టికెట్ తీసుకోవడానికి మీరు 2 నెలల ముందు అడ్వాన్స్‌గా టికెట్ బుక్ చేసుకుంటారు కదా! इसीलिए आपका सीट रिजर्व रहता है, उस समय आपको पैसा भी नहीं पूछेंगे, फाइन भी नहीं डालेंगे। అందువల్ల మీరు 2 నెలల ముందు బుక్ చేసుకోవడం వల్ల ఆ సీటు మీకే బుక్ అయిపోయి ఉంది. అక్కడ మీ దగ్గర ధనాన్ని తీసుకోరు, ఫైన్ కూడా వేయరు మీకు. अभी बाबा पूछते हैं ఇప్పుడు బాబా అడుగుతున్నారు, आपको क्या चाहिए? మీకు ఏం కావాలి? सिर्फ मुक्ति चाहिए या जीवन मुक्ति भी चाहिए? మీకు ఓన్లీ ముక్తే కావాలా? లేకపోతే జీవన్ ముక్తి కూడా కావాలా? तो डिसाइड करो। మీరే డిసైడ్ చేసుకోండి. समय के अनुसार సమయం అనుసారంగా 1 सेकंड में ఒక్క సెకండ్‌లో देह भान से मुक्त होकर దేహమానం నుంచి ముక్తులుగా అయ్యి खुद जीवन मुक्त स्थिति का अनुभव करते हुए స్వయంగా జీవన ముక్తి యొక్క స్థితిని అనుభవం చేస్తూ अपने भाई बहनों को మీ యొక్క సోదర సోదరీలకు मुक्ति जीवन मुक्ति देने के लिए ముక్తి మరియు జీవన్ముక్తిని ఇవ్వడానికి मास्टर मुक्ति जीवन मुक्ति दाता बनो। మాస్టర్ ముక్తి జీవన ముక్తి దాతాగా తయారవ్వండి. जब तक ఎప్పటి వరకు అయితే आपका अकाउंट सेटल नहीं होता है, మీ అకౌంట్ సెటిల్ అవ్వదో तब तक आप दूसरों को मुक्ति नहीं दे सकते हो। అప్పటి వరకు మీరు వేరే వాళ్ళకి ముక్తిని ఇవ్వలేరు. एक जगह पर आपसे जो लोन लिया है वो लोग आकर पैसे पूछ रहे हैं, ఒక ప్లేస్ నుంచేమో మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళు వచ్చి వాళ్ళు అడుగుతున్నారు. ये और एक लाइन पर कोई आपसे दान पूछ रहे हैं, हमको पैसा दे दो। ఇంకొక లైన్ నుంచి వేరే వాళ్ళు వచ్చి దానాన్ని అడుగుతున్నారు, మాకు ధనాన్ని ఇవ్వండి అని చెప్పి. अभी जब तक आप लोन अकाउंट क्लियर नहीं करते हो, उनको दान कहाँ से देंगे? అంటే ఇప్పటి వరకు కూడా మీరు లోన్ అకౌంట్ క్లియర్ చేసుకోలేకపోతే మీరు దానాన్ని ఎక్కడి నుంచి తెస్తారు దానం ఇవ్వడానికి? इसीलिए అందువల్ల हर रोज कर्म करने के पहले ప్రతిరోజు కర్మలు చేయడానికి ముందు अमृत वेला में అమృత వేళలో पावरफुल योग करते हुए పవర్ఫుల్ యోగం చేస్తూ उस दिन का सारे अकाउंट को एडवांस पेमेंट कर देना। ఆ రోజు మొత్తం అకౌంట్ కి అడ్వాన్స్డ్ పేమెంట్ చేసేయండి. उससे क्या होता है, దాంతో ఏం జరుగుతుందంటే जब आप योग पर बैठते हो, మీరు యోగాన్ని చేయడానికి కూర్చున్నప్పుడు मन बुद्धि कहाँ भी खींचेगा नहीं। మా మనస్సు బుద్ధి ఎటువైపు లాగదు. जैसे शरीर के लिए आप क्या करते हो, ఎలా అంటే శరీరం గురించి మీరు ఏం చేస్తారు? सुबह शरीर को अंदर से बाहर से क्लीन करते हो, ఉదయమే శరీరాన్ని లోపల నుంచి బయట నుంచి కూడా శుభ్రం చేస్తారు. भोजन देते हो, భోజనాన్ని ఇస్తారు, कपड़े पहनाते हो దుస్తులు ధరింప చేస్తారు, और रात को नींद कराते हो, రాత్రి పడుకోబెడతారు, मेडिसिन भी देते हो। మెడిసిన్స్ కూడా ఇస్తారు. वो सभी देने के बाद वो शरीर आपको सारे दिन आपको सहयोग देगा। అలా ఇవన్నీ చేస్తేనే మీకు శరీరం ఆ రోజు మీకు సహయోగాన్ని ఇస్తుంది. उसको कुछ कम दे दिया, उसके तरफ आपका मन बुद्धि खींचता ही रहेगा। దానికి ఎందులో అన్నా తక్కువ చేశారు అంటే అటువైపు మీ మనస్సును పీకుతూ ఉంటుంది. ऐसे ही అలాగే आत्मा के अकाउंट के लिए सारा पेमेंट कर देना। ఆత్మ యొక్క అకౌంట్ కి కూడా మొత్తం పేమెంట్ అంతా చేసేయాలి. जो बच्चे ఏ పిల్లలైతే ऐसे सेवा में ఇలాంటి సేవలో निमित्त बनते हैं, నిమిత్తంగా తయారవుతారో वो बच्चे ఆ పిల్లలు सदा సదా लकी और लवली रहते हैं। ఆ పిల్లలు అదృష్టవంతులుగా మరియు ప్రియంగా ఉంటారు. लकी कैसे होता है?
వాళ్ళు అదృష్టవంతులుగా ఎలా అవుతారు? 1 रुपए डालकर 10,000 या 1 करोड़ का आप लॉटरी लेते हो, उसको लकी कहते हैं। ఒక్క రూపాయి ఇచ్చి దానికి బదులు ఒక కోటి రూపాయలు తీసుకుంటే దాన్నే అంటారు లక్కీ అని. అంటే అదృష్టమని అంటారు. ऐसे अपने मन बुद्धि को भगवान के हाथ में देकर जो बेहद में कमाई करते हैं, उसको कहते हैं बाबा लक्की। అలాగే ఇలా లాటరీ తగులుతుంది ఎలా తగులుతుందో అలా మీ మనసు, బుద్ధిని భగవంతుని యొక్క చేతిలో పెట్టి ఆహ్, जो कमाई लेते हैं उनको लक्की कहते हैं। మీరు ఏదైతే సంపాదన తీసుకుంటారో దాన్నే అంటారు లక్కీ అని చెప్పి. साथ में దాంతో పాటు भगवान के कार्य में आप सहयोगी देने के कारण భగవంతుని కార్యాల్లో మీరు సహయోగం ఇవ్వటం వల్ల भगवान आपको बहुत प्यार करता है। భగవంతుడు మిమ్మల్ని చాలా ప్రేమిస్తారు. आज बाप दादा అయితే ఈరోజు బాప్దాదా ऐसे बच्चों को देख रहे हैं। ఇలాంటి పిల్లల్ని చూస్తున్నారు. हर एक बच्चा ప్రతి ఒక్క పిల్లలు बाबा के साथ బాబాతో పాటు स्नेह में समाया हुआ है। స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారు. फ्रेंड के रूप में बाबा से बातचीत कर रहा है। స్నేహితుల రూపంలో బాబాతో మాట్లాడుతున్నారు. तो परमात्मा क्या करता है? పరమాత్మ ఏం చేస్తారప్పుడు? परमात्मा स्नेह के रूप में अलौकिक जायदाद देता है। అప్పుడు పరమాత్మ స్నేహ రూపంలో అలౌకిక ఆస్తిని ఇస్తారు. स्थूल में नहीं देता है, सूक्ष्म में देता है। ఆయన స్థూలంలో ఇవ్వరు, సూక్ష్మంగా ఇస్తారు. तो स्नेह रहने के कारण అయితే ఇక్కడ స్నేహంగా ఉండటం వల్ల वो आत्माएं हर कर्म में ఆ ఆత్మలు ప్రతి కర్మలోనూ सहज रूपों में उनको विजय प्राप्त होता है। ఆ ఆత్మలకి ప్రతి కర్మలోనూ సహజ రూపంలోనే విజయం ప్రాప్తిస్తుంది. क्यों? ఎందుకు? वो आत्माएं हर बात बाबा को कहते हैं। ఎందుకంటే ఆ ఆత్మలు ప్రతి ఒక్క విషయము బాబాకి చెప్తారు. बाबा से ही झगड़ा करते हैं, బాబాతోనే గొడవ పెట్టుకుంటారు. बाबा से ही प्यार करते हैं। బాబాతోనే ప్రేమిస్తారు. బాబానే ప్రేమిస్తారు. बाबा जो देते हैं वही पहनते हैं, वही खाते हैं। బాబా ఏమిస్తారో అవే ధరిస్తారు, అవే తింటారు. ईश्वरी सेवा में ही रहते हैं। ఈశ్వరీయ సేవలోనే ఉంటారు. इसलिए बाबा भी उनको प्यार करता है। అందువల్ల బాబా కూడా వాళ్ళని ప్రేమిస్తారు. तो इस कारण बाबा उनको अच्छा लगता है। ఇందువల్ల వాళ్ళకి బాబాకి వాళ్ళు చాలా ఇష్టంగా అనిపిస్తారు. सदा बाबा साथ में रहने के कारण కదా బాబా వాళ్ళతో ఉండటం వల్ల हर कर्म में उनको विजय प्राप्त होता है। అన్ని కర్మల్లోనూ కూడా వాళ్ళకి బాబా తోడు ఉండడం వల్ల ప్రతి కర్మలోనూ వాళ్ళకి విజయం ప్రాప్తిస్తుంది. सुबह अमृत वेले से लेकर ఉదయము అమృత వేళ నుంచి बच्चे बाप दादा को माला पहना रहे थे పిల్లలు బాబాకి మాలలను ధరింపజేస్తున్నారు. और बाबा को कह रहे थे, బాబాకి ఏం చెప్తున్నారంటే, बाबा हम तो क्या थे और आपने कैसे बनाया। బాబా మేము ఎలా ఉండేవాళ్ళము, మీరు మమ్మల్ని ఎలాగా మార్చారు. कैसे? ఎలా ఉండేవారు? ఎలా? मन से जो सुकून मिलता है उसके आधार पर वो कह रहे हैं कि हम कैसे थे, आपने क्या बनाया। వాళ్ళందరూ ఏంటంటే మనస్సు ఆధారంగా వాళ్ళు మనసుకి దొరికే సుఖ శాంతుల వల్ల వాళ్ళు చెప్తున్నారు. మేము ఎలా ఉండేవాళ్ళము, ఇప్పుడు మేము ఎలా ఉన్నాము అని చెప్పి. हम तो गांव में रहने वाले माताएं थे, మేము గ్రామాల్లో పల్లెటూరులో ఉండే మాతలము. लेकिन आपने तो हमको कितना प्यार दिया, कितना अनुभव कराया। అయితే మీరు మమ్మల్ని ఎంత ప్రేమించారు, ఎంత అనుభవం చేయించారు. लेकिन सभी लोगों को ऐसे अनुभव तो नहीं होता है। అయితే అందరికీ కూడా ఇలా అనుభవం జరగదు కదా. जैसे घर में भी कोई पिता अपना जायदाद एक कपाट में रखते हैं ना, ఎలా అంటే తండ్రి వాళ్ళ ఇంట్లో తన ఆస్తిని అంతటిని ఒక అల్మారాలో పెడతారు కదా, ఒక బీరువాలో. उसको ओपन करने के लिए चाबी चाहिए। అయితే దాన్ని ఓపెన్ చేయాలంటే కీ కావాలి. तो पिता जो है बच्चों के हाथ में डायरेक्टली चाबी नहीं देता है। అయితే తండ్రి ఏంటంటే డైరెక్ట్ గా ఆ తాళం చెవిని పిల్లలకి డైరెక్ట్ గా ఇవ్వరు. पहले थोड़ा पैसा देता है, देखता है कि बच्चा उसको कैसे यूज करता है। ముందు ఏం చేస్తారంటే తండ్రి పిల్లలకి ముందు కొంచెం ధనం ఇస్తారు. అప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు దాన్ని ఎలా ఖర్చు పెడతారు అని చెప్పి. वो ठीक से यूज कर रहा है तो कहता है मेरा पर्स से पैसे लेकर आओ और उनको दे दो। అయితే వాళ్ళని సరిగా అబ్జర్వ్ చేస్తే గనక వాళ్ళకి సరిగానే ఉన్నారు అనిపిస్తే గనక నా పర్సులోంచి ధనం తెచ్చి వాళ్ళకి ఇవ్వు అని కూడా చెప్తూ ఉంటారు. तब वो भी बच्चों को टेस्ट करते हैं। అప్పుడు కూడా పిల్లల్ని టెస్ట్ చేస్తూ ఉంటారు.
उसके बाद चाबी देते हैं, कहते हैं अपने कपड़ा कपाट से क्या करो, पैसे लेकर आके उनको दे दो। అలాగే అప్పుడు కూడా పర్స్‌లో ఉన్నప్పుడు కూడా డబ్బులు తెచ్చినప్పుడు కూడా టెస్ట్ చేస్తూ ఉంటారు. తర్వాత బీరువాలో తాళం చెవి ఇచ్చి బీరువాలో ధనాన్ని తెచ్చి వాళ్ళకివ్వు అని కూడా చెప్తూ ఉంటారు. ये सारे एग्जाम में बच्चे पास हो जाते हैं। ఈ అన్ని ఎగ్జామ్స్‌లోనూ కూడా పిల్లలు పాస్ అయితే కనుక जो धन लिया है, जिनको देने के लिए पिता ने कहा है, उनको ही दे देते हैं, अपने लिए कुछ नहीं रखते हैं। అయితే ఏ పిల్లలైతే తండ్రి చెప్పినట్టు ఎవరికి ఇమ్మంటే ధనం వాళ్ళకిచ్చి వీళ్ళ గురించి వాళ్ళకి స్వయం గురించి ఏమి ధనం తీసుకోకుండా ఉంటే కనుక उनको बाबा चाबी ही दे देता है, और आपको जिनको चाहिए जितना दे दो, कितना चाहिए आप यूज करो, चाबी दे देता है। అప్పుడు వాళ్ళకి బాబా ఏం చేస్తారంటే వాళ్ళకి తాళం చెవి ఇచ్చి ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వండి. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి అని చెప్పి చెప్తారు. वो चाबी क्या है? ఆ తాళం చెవి ఏంటి? गोल्डन चाबी क्या है? బంగారపు తాళం చెవి ఏంటి? मेरा बाबा। నా బాబా. माना बाबा ही आपके साथ में है। అంటే ఏంటంటే బాబానే మీతో ఉన్నారు. एक होता है पति के पास जाकर पैसे पूछना, ఒకటేంటంటే భర్త దగ్గరికి వెళ్లి ధనాన్ని అడగడం. वो पूछते हैं लास्ट वीक में तो मैंने पैसा दिया था ना, आपने क्या किया, वो पूछ सकते हैं। అప్పుడు అక్కడ భర్త అడగవచ్చు. లాస్ట్ వీకే నీకు నేను డబ్బులు ఇచ్చాను కదా అది ఏమయ్యాయి అని చెప్పి. अभी जो मैं पैसा दे रहा हूँ उसका हिसाब किताब मुझे देना चाहिए, ये भी वो कंडीशन डाल सकते हैं। అయితే ఇప్పుడు నేను ధనం ఇస్తున్నాను కదా దానికి లెక్కలన్నీ వేసి ఇవ్వి అని చెప్పి కండిషన్ కూడా పెట్టొచ్చు. अभी शॉपिंग के टाइम में पति को लेकर ही जाएंगे तो क्या होता है? అదే షాపింగ్ టైంలోనే భర్తను తీసుకుని వెళ్ళారనుకోండి ఏం జరుగుతుంది? आपको जो चाहिए आप आइटम ले सकते हो, बार्गेनिंग करना, पेमेंट करना और आपका साड़ी का बैग लेकर आना वो पति का काम हो जाता है। అప్పుడు మీరు ఏదైతే ఏ చీర కావలిస్తే ఆ చీర తీసుకోవచ్చు. అప్పుడు అయితే అక్కడ బేరమాడి ఆ బిల్ కట్టి ఆ సారీ బ్యాగ్‌ని తీసుకుని ఎత్తుకునేది కూడా ఆయనే, పట్టుకునేది కూడా ఆయనదే బాధ్యత అవుతుంది. क्यों? ఎందుకు? आपके साथ पति है ना। మీతో భర్త ఉన్నారు కదా. आज बाप दादा ఈ రోజు బాప్‌దాదా आपका सारा जिम्मेदारी लेने के लिए रेडी है। మీ యొక్క మొత్తం అంతా అన్ని బాధ్యతల్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. वो लौकिक का हो या अलौकिक का हो, అవి లౌకికానివి అవ్వచ్చు లేకపోతే అలౌకిక బాధ్యతలైనా అవ్వచ్చు. उसके लिए विधि क्या है? దాని గురించి విధి ఏంటి? ब्रकुटी में बाबा बैठा है, सब कुछ बाबा कर रहा है। భృగుటిలో బాబా కూర్చున్నారు. బాబాయే అన్ని చేస్తున్నారు. ऐसे करने से ఇలా చేయటం వల్ల आप सर्व प्राप्तियों से अधिकार से संपन्न बन जाते हो। మీరు సర్వ ప్రాప్తులకి అధికారిగా తయారవ్వచ్చు. सर्व शक्तियों से समर्थ बन जाते हो। సర్వశక్తులతోనూ మీరు సమర్థవంతులుగా తయారవ్వచ్చు. ऐसे बनने से ఇలా అవ్వడం వల్ల बाप दादा బాప్‌దాదా आपको మీకు सारे विश्व को, మొత్తం విశ్వం అంతటికి, सारी आत्माओं को, మొత్తం ఆత్మలందరికీ, सारे जड़ चीजों को మొత్తం జడ వస్తువులన్నిటికీ शक्ति देने के लिए శక్తి ఇవ్వటం వల్ల आपको निमित्त बनाते हैं। మిమ్మల్ని నిమిత్తంగా తయారు చేస్తారు. उस समय आप क्या बन जाते हो? ఆ సమయంలో మీరు ఎలా తయారవుతారు? मास्टर सर्वशक्तिवान बन जाते हो। మీరు మాస్టర్ సర్వశక్తివంతుల కింద తయారవుతారు. ऐसे जो आत्माएं ఇలా ఏ ఆత్మలైతే बेहद के रूप में, అనంతమైన రూపంలో, ब्राह्मण के रूप में सेवा करते हैं, బ్రాహ్మణ రూపంలో సేవ చేస్తారో, निस्वार्थ रूप में सेवा करते हैं, నిస్వార్థ రూపంలో సేవ చేస్తారో, निमित्त और निर्माण रूप में सेवा करते हैं, నిమిత్త రూపంలోనూ మరియు నిర్మాణ రూపంలోనూ సేవ చేస్తారో, उनकी जिंदगी में వాళ్ళ జీవితంలో अप्राप्त कोई वस्तु रहता ही नहीं है। అప్రాప్తి అని ఏ వస్తువు అప్రాప్తి ఉండదు. स्थूल में नहीं, सूक्ष्म में। స్థూలంలో కాదు సూక్ష్మంగా. सदा खुशी में रहते, हर कर्म में सफलता होता ही रहता है। వాళ్ళు సదా చాలా సంతోషంలో ఉంటారు. అన్నిటిలోనూ సఫలత వాళ్ళకి దొరుకుతుంది. तो मेरा हर बच्चे కాబట్టి నా ప్రతి ఒక్క పిల్లలు ऐसा ही रहे, ऐसे बाबा चाहते हैं। అలాగే ఉండాలి అని చెప్పి బాబా కోరుకుంటున్నారు. बाबा पूछते हैं, బాబా అడుగుతున్నారు, आज मेरे घर में आए हो ना, ఈ రోజు నా ఇంటికి వచ్చారు కదా, स्मृति दिन में आए हो ना, స్మృతి దినం రోజున వచ్చారు కదా, तो आपको मैं गिफ्ट देना चाहता हूँ।
కాబట్టి నేను మీకు బహుమతి ఇద్దామని అనుకుంటున్నాను. गिफ्ट देने के पहले बाबा अभी क्वालिटी को चेक कर रहा है। అయితే బహుమతి ఇచ్చే ముందు బాబా క్వాలిటీని చెక్ చేస్తున్నారు. अभी तक का बाबा ब्राह्मण बच्चे बनने के बाद ఇప్పటి వరకు బ్రాహ్మణ పిల్లల కింద అయిన తరువాత आपके पास कितना स्टॉक है, दक्षिणा जो मिलता है भगवान से कितना स्टॉक है बाबा देख रहे हैं। భగవంతుని నుంచి దొరుకుతుంది కదా దక్షిణ, అది ఎంత స్టాక్ ఉంది అని బాబా అడుగుతున్నారు. हर रोज मुझे चाहिए, मेरे परिवार को चाहिए करके खुद मांग कर भक्त बने हो, ప్రతిరోజు నాకు కావాలి, మా పరివారానికి కావాలి అని చెప్పి అడుగుతున్నారా? या विश्व को देने के लिए निमित्त बनकर ब्राह्मण बने हो, ये बाबा चेक कर रहे थे। రోజు నాకు కావాలి, స్వయానికి కావాలి, నా పరివారానికి కావాలి అని చెప్పి భక్తులలాగా అడుగుతున్నారా? లేకపోతే విశ్వానికి ఇస్తూ విశ్వానికి కావాలి అని చెప్పి బ్రాహ్మణుల్లా తయారయ్యారా? तो इतना समय तक అయితే ఇంతవరకు रूहानी स्टॉक कितना है जो भ्रकुटी में चमकता है बाबा देख रहे थे। ఆత్మిక శక్తి ఎంతుంది, అది ఏదైతే బ్రుకుటిలో మెరుస్తుంది అన్నది బాబా చెక్ చేస్తున్నారు. जो धनवान रहते हैं ना, ధనవంతులు ఉంటారు కదా, उनका घर सदा चमकता रहता है क्योंकि मजदूर रहते हैं। వాళ్ళ ఇల్లు ఎప్పుడు కూడా మెరుస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు అందరూ ఉంటారు. कार भी चमकता रहता है, కారు కూడా మెరుస్తూనే ఉంటుంది. पहना हुआ कपड़ा भी चमकता रहता है, ధరించిన దుస్తులు కూడా మెరుస్తూ ఉంటాయి. उनका जो गहने भी चमकते हैं। వాళ్ళ నగలు కూడా మెరుస్తూ ఉంటాయి. क्यों? ఎందుకు? पैसा भी है, क्वालिटी भी है। వాళ్ళ దగ్గర ధనం ఉంది, క్వాలిటీ కూడా ఉంది. ऐसे आप आत्मा कितना चमक रहे हो ये बाबा देख रहे थे। అలాగే మీ ఆత్మ కూడా ఎంత మెరుస్తుంది అన్నది బాబా చెప్తున్నారు. ऐसी आत्माओं को ఇలాంటి ఆత్మలకు आज बाप दादा ఈ రోజు బాబ్దాదా नया गिफ्ट और जिम्मेदारी दे रहा है। కొత్త గిఫ్ట్ మరియు బాధ్యతని ఇస్తున్నారు. 1969 में बाबा ने क्या किया? 1969లో బాబా ఏం చేశారు? दादियों का हाथ पकड़कर साकार में बाबा के पास जो भी शक्तियां था वो सभी ट्रांसफर कर दिया। ఆ దాదీల చెయ్యి పట్టుకుని బాబా దగ్గర సాకారంలో ఏవైతే శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసారు. और गुलजार दादी को अपने रथ के रूप में सिलेक्शन कर लिया अव्यक्त पाठ बजाने के लिए। గుల్జర్ దాదీని వాళ్ళ రథాన్ కింద సెలెక్ట్ చేసుకున్నారు అవ్యక్త పాత్రని నిర్వర్తించడానికి. अभी ब्रह्मा बाबा के पास अव्यक्त सेवा का स्टॉक है। అయితే ఇప్పుడు బ్రహ్మ బాబా దగ్గర అవ్యక్త సేవ యొక్క స్టాక్ ఉంది. उस शक्तियों को बाबा कोई भी आत्मा को जिनमें क्वालिटी है देने के लिए रेडी है। అయితే ఆ శక్తులన్నిటినీ కూడా బాబా ఎవరి దగ్గర క్వాలిటీస్ ఉన్నాయో, గుణాలు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. अभी कोई बच्चे कंप्लेंट नहीं कर सकते उस काम के लिए मुझे सिलेक्शन क्यों नहीं किया। అయితే ఇప్పుడు ఏ పిల్లలు కూడా కంప్లైంట్ చేయడానికి వీల్లేదు, మమ్మల్ని సెలెక్షన్ ఎందుకు చెయ్యలేదు అని చెప్పి. आपने ब्रह्मा बाबा को क्यों सिलेक्शन किया, दादी को कोई सिलेक्शन किया, हमको क्यों नहीं किया? जो पहले बच्चों का कंप्लेंट था अभी वो कंप्लेंट नहीं कर सकते। అయితే బ్రహ్మ బాబాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, దాదీల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అన్నది కంప్లైంట్ ఉండేది పిల్లలకి. అయితే ఇప్పుడు ఆ కంప్లైంట్ లేదు. अभी बाबा भी नहीं है, मम्मा भी नहीं है, दादियां भी नहीं है। ఇప్పుడు బాబా కూడా లేరు, మమ్మ లేరు, దాదీలు కూడా లేరు. अभी बच्चों में से ही बाबा लेना चाहता है। అయితే ఇప్పుడు పిల్లల నుంచే బాబా తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్నారు. किनको लेते हैं? ఎవరిని తీసుకుంటారు? जो विश्व सेवा का जिम्मेदारी लेना चाहते हैं उनको ही लेकर उनके ऊपर ताज पहनाना चाहते हैं। ఎవరైతే విశ్వసేవ అనే బాధ్యతని తీసుకుంటారో వాళ్ళనే సెలెక్ట్ చేసి వాళ్ళకి కిరీటాన్ని పెడదామని అనుకుంటున్నారు బాబా. जैसे शिव बाबा ने अपने सारा जायदाद ब्रह्मा बाबा को दिया, ఎలా అయితే శివబాబా ఆయనకున్న ఆస్తిని అంతటిని బ్రహ్మ బాబాకి ట్రాన్స్ఫర్ చేశారో, ब्रह्मा बाबा ने अपने पास जो जायदाद था सब कुछ शिव बाबा को ट्रांसफर किया। అయితే బ్రహ్మ బాబా దగ్గర ఏముందో ఆ ఆస్తిని అంతటిని ఆయన శివ బాబాకి ట్రాన్స్ఫర్ చేశారు. ऐसे ही जो बच्चे अपने पास जो कुछ भी है बाप दादा को ट्रांसफर करते हैं, అలాగే పిల్లలు వాళ్ళ దగ్గర ఏం ఆస్తుందో అది బాప్ దాదాకి ట్రాన్స్ఫర్ చేస్తారో, तो बाप दादा भी वैसे बच्चों को अपना सारा जायदाद ट्रांसफर करते हैं। అప్పుడు బాప్ దాదా కూడా అలాగే ఆ ఆస్తిని అంతటిని ట్రాన్స్ఫర్ చేస్తారు. जब ये स्थिति आपका आएगा, ఎప్పుడైతే ఈ స్థితి మీకు వచ్చిందో आपके द्वारा हर कर्म बाबा कराएगा। మీ ద్వారా ప్రతి కర్మను బాబా చేయిస్తారు.
उसको बाबा क्या कहते हैं? దాన్ని బాబా ఏమంటారంటే करण करावनहार स्थिति। చేసేవారు చేయించేవారి యొక్క స్థితి. अभी तक क्या होता था? ఇప్పటి వరకు ఏం జరిగేది? आत्मा करावनहार थी, शरीर करणहार था। ఆ ఆత్మ ఆత్మ ఏమో చేయించేవారు. శరీరమేమో చేసేది. अभी क्या करना है? ఇప్పుడు ఏం చేయాలి? बाप दादा करावनहार है, ఇప్పుడు బాప్ దాదా చేయించేవారు. आत्मा के साथ तन मन धन भी करणहार है। ఆత్మతో పాటు మనస్సు, తనువు, ధనము కూడా చేసేవాళ్ళు. तो बाबा के कर्म में ये कोई भी साधन इंटरफियर नहीं होना चाहिए। కాబట్టి బాబా యొక్క కర్మలో ఏ సాధనము జోక్యం చేసుకోకూడదు. जैसे बाबा चलाता है उसके लिए हाँ जी करके निमित्त बनकर कर्म करना है। ఎలా అయితే బాబా నడిపిస్తారో దానికి హాజీ అని చెప్పి అది దాన్ని నడిపించడమే. वो लौकिक काम हो या अलौकिक काम हो, అది లౌకిక పని అయినా అవ్వచ్చు, అలౌకిక పని అయినా అవ్వచ్చు. ऐसे करने से ఇలా చేయటం వల్ల आपके मन में మీ మనస్సులో निमित्त भाव और निर्माण भाव आएगा। మీ మనసులో నిమిత్త భావం మరియు నిర్మాణ భావము వస్తుంది. अभी तक वो भाव क्यों नहीं आया? ఇప్పటి వరకు ఆ భావం ఎందుకు రాలేదు? कारण ये है, కారణం ఇదే, देह भान का मैपन है। దేహభానం యొక్క నాది అన్నది. मैं बहुत अच्छा योगी हूँ, मैं बहुत अच्छा ज्ञान सुनाता हूँ, ये जो मैं है ये इस स्थिति में जाने को नहीं दे रहा है। నేనే బాగా యోగం చేస్తాను, నేనే బాగా జ్ఞానం ఇస్తాను, ఇలా నేను అన్నది ఏదైతే ఉందో ఈ స్థితి వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నారు. जैसे ब्रह्मा बाबा के स्मृति दिन में आए हो ना, అయితే మీరందరూ బ్రహ్మబాబా యొక్క స్మృతి దినమని వచ్చారు కదా. तो बाबा ఆ, तो बाबा को फॉलो करना पड़ेगा। కాబట్టి మీరు బాబాని ఫాలో చేయాలి. साकार में ब्रह्मा बाबा को कितना जिम्मेदारी था, సాకారంలో బ్రహ్మబాబాకి ఎంత బాధ్యతలు ఉండేవి, कितना सेंटर देखना था, ఎన్ని సెంటర్లు చూసేవారు, कितना बड़ा परिवार था, ఎంత పెద్ద పరివారం ఉండేది, अपना जीवन का भी जिम्मेदारी था, వాళ్ళ జీవితం యొక్క బాధ్యత కూడా ఉండేది. सारे बच्चों को योगी बनाने का जिम्मेवारी था। మొత్తం పిల్లలందరినీ కూడా యోగుల కింద తయారు చేసేటటువంటి బాధ్యత కూడా ఉండేది. फरिश्ता से देवता बनाने का जिम्मेदारी था। ఫరిష్ఠా నుండి దేవత కింద తయారు చేసే బాధ్యత ఉండేది. इतना सभी होने के बाद भी ब्रह्मा बाबा कैसे थे? ఇంత ఇంత అయిపోయాక కూడా బ్రహ్మబాబా ఎలా ఉండేవారు? निश्चिंत चक्रवर्ती। నిశ్చింత చక్రవర్తుల కింద ఉండేవారు. ये बात बाबा क्यों कह रहे हैं? ఈ విషయం బాబా ఎందుకు చెప్తున్నారు? अभी बच्चे कहते हैं, ఇప్పుడు పిల్లలు అంటారు, बाबा బాబా मेरे शरीर को भी देखना है ना, నా శరీరాన్ని కూడా చూసుకోవాలి కదా, इसको भी बीमारी है, దీనికి కూడా అనారోగ్యం ఉంది, परिवार को देखना है, పరివారాన్ని చూడాలి, बच्चों को भी देखना है, పిల్లల్ని చూడాలి, पैसे भी कमाई करना है, ధనాన్ని కూడా సంపాదించుకోవాలి, खेलना भी है और घूमने के लिए जाना भी है, इतना सभी काम है। ఆడుకోవాలి, నెక్స్ట్ తిరగడానికి వెళ్ళాలి, ఇన్ని పనులు ఉన్నాయి. इसके बीच में विश्व सेवा के लिए टाइम कहाँ से मिलेगा? ఇది చేస్తూ విశ్వ కళ్యాణం చేయడానికి సమయం ఎక్కడ దొరుకుతుంది? तो बाबा कहते हैं, అదే బాబా అంటున్నారు, ब्रह्मा बाबा को कंपैरिजन करो। బ్రహ్మ బాబాని కంపేర్ చేసుకోండి. कर्म करते हुए भी वो कर्म बंधन से मुक्त रहे ना। కర్మలు చేస్తూ కూడా ఆయన కర్మ బంధనం నుంచి ముక్తులుగా ఉన్నారు కదా. कैसे? ఎలా? अपना सारा काम उन्होंने शिव बाबा से करवाया। ఆయన ప్రతి పనిని కూడా ఆయన శివ బాబా చేతనే చేయించేవారు. बाबा क्या कहते थे? బాబా ఏమనేవారు? बाबा कर रहा है, बाबा कर रहा है। ఇక్కడ బాబా చేస్తారు, బాబా చేస్తున్నారు, బాబా చేస్తున్నారు అని అనేవారు. सिर्फ मुख से नहीं, प्रैक्टिकली बाबा से कराते थे। ఓన్లీ నోటితోనే అనేవారు కాదు, ప్రాక్టికల్ గా కూడా శివ బాబా చేతే చేయించేవారు. उस कर्म के समय में बाबा को रखने से ఆ కర్మలు చేసే సమయంలో అక్కడ బాబాని ఉంచటం వల్ల आपका जो हिसाब किताब है ना, बाबा पेमेंट करता ही रहता है राजयोग द्वारा। మీ లెక్కాచారాలు ఏవైతే ఉన్నాయో అవి బాబానే రాజయోగం ద్వారా పేమెంట్ చేసేస్తారు. ड्रामा के अनुसार आप जहां भी जाते हो, డ్రామా అనుసారంగా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే आपके सामने जो भी आत्माएं आते हैं, మీ ఎదురుగా ఏ ఆత్మలైతే వస్తారో स्थूल में या सूक्ष्म में, స్థూలంలో కానీ సూక్ష్మంలో కానీ
उनके साथ आपके अकाउंट रहने के कारण वो आपके सामने आते हैं। వాళ్ళతో మీ అకౌంట్ ఉండడం వల్ల వాళ్ళు మీతో ఉంటారు. आपको ऐसा लगना चाहिए మీకు ఎలా అనిపించాలి అంటే सदा आपके आत्मा द्वारा सप्त गुण बाहर जा रहा है। సదా మీ ఆత్మ ద్వారా సప్త గుణాలు బయటికి వెళ్తున్నాయి అని చెప్పి. तो सारा अकाउंट सेटलमेंट हो जाता है ना। అప్పుడు మొత్తం అకౌంట్ అంతా సెటిల్ అయిపోతుంది కదా. उसके बाद घर में योग के लिए बैठते हो, దాని తర్వాత మీరు ఇంట్లో యోగం చేయడానికి కూర్చున్నప్పుడు भले अमृत वेले हो, नुमान शाम हो, ट्रैफिक कंट्रोल हो या बीच में हो, మీరు అమృత వేళ అవ్వచ్చు, లేకపోతే నుమాషాం యోగం అవ్వచ్చు, లేకపోతే ట్రాఫిక్ కంట్రోల్ సాంగ్స్ వచ్చినప్పుడు అవ్వచ్చు, లేకపోతే మామూలుగా ఏదైనా సమయంలో అవ్వచ్చు. तो अकाउंट सेटलमेंट होने के कारण देह भान से डिटैच होना आपके लिए आसान हो जाएगा। అప్పుడు ఈ అకౌంట్ సెటిల్ అయిపోవడం వల్ల దేహ భారం నుంచి మీరు డిటాచ్ ఈజీగా అయిపోవచ్చు. तो संगम युग में आप जीवन मुक्त स्थिति का अनुभव कर सकते हो। అప్పుడు సంగమ యుగంలో మీరు జీవనముక్తి యొక్క స్థితి యొక్క అనుభవం చేయొచ్చు. आपकी मन बुद्धि द्वारा सारे विश्व को बाबा मुक्ति जीवन मुक्ति का वर्षा दे सकता है। మీ మనసు బుద్ధి ద్వారా విశ్వానికి ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క స్థితిని కూడా ఇవ్వచ్చు. आज का आपके भाई बहन भगवान से कितना मांग रहे हैं। ఈ రోజుల్లో మీ సోదర సోదరీలు భగవంతుడి నుంచి ఎంత అడుగుతున్నారు. उनके प्रति दया नहीं आता है क्या? వాళ్ళ పట్ల దయ రావటం లేదా? समझ लो आपके पास एक दूध देने का दुकान है। మీ దగ్గర పాలు ఇచ్చేటటువంటి దుకాణం ఉంది. उस गांव में सिर्फ आपके पास है। ఆ గ్రామంలో ఓన్లీ ఆ పాలు మీ దగ్గరే ఉన్నాయి. डेयरी से लारी आकर खड़ा है दूध देने के लिए। అక్కడ డైరీ నుంచి లారీ పాలను తీసుకుని వచ్చి ఇవ్వడానికి రెడీగా ఉంది. लेने के लिए जो क्यू में है, తీసుకోవడానికి చాలా మంది క్యూలో ఉన్నారు. लेकिन वो बिल्डिंग का जो मालिक है, शॉप का मालिक घर में आराम से सो रहा है और मसाला डोसा खा रहा है। అయితే అక్కడ చూడాల్సినటువంటి యజమాని అక్కడ రాకుండా వాళ్ళ ఇంట్లో ఉండి ఆరాంగా మసాలా దోశ తింటున్నారు. तो लोग क्या करेंगे? उसको गुस्सा आएगा कि नहीं? అప్పుడు అక్కడ జనం అందరికీ కోపం వస్తుందా లేదా? तो ऐसे करेंगे तो क्या होता है ना, तो दूध वाला जो डीलर है वो आपका डीलरशिप कैंसिल करता है, दूसरों के हाथ में दे देता है। అప్పుడు అక్కడ డీలర్ ఉంటారు కదా, ఇట్లా రాకపోతే గనక అక్కడ పాలు ఇచ్చేటటువంటి డీలర్ మీ డీలర్షిప్ ని క్యాన్సిల్ చేసేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. ऐसे ही అలాగే बाबा ने आपको अभी బాబా మిమ్మల్ని ఇప్పుడు मुक्ति जीवन मुक्ति देने का ముక్తి మరియు జీవన్ముక్తి ఇవ్వడానికి शॉप दिया है। షాప్ ఇచ్చారు. जो बच्चे बहुत अच्छा संभालते हैं, ఏ పిల్లలైతే చాలా బాగా అక్కడ నిర్వర్తిస్తారో बाबा और भी उनको जिम्मेदारी देता है, उनको ज्यादा कमाई भी होता है। బాబా వాళ్ళకి ఇంకా కూడా బాధ్యతని ఇస్తారు, వాళ్ళ సంపాదన కూడా పెరుగుతుంది. तो वो स्थिति ऐसा रहना चाहिए, అయితే ఆ స్థితి ఎలా ఉండాలి అంటే जितना समय आप चाहो उस स्थिति में अपने मन को आपको रखना पड़ता है। ఎంత సమయం కావాలంటే అంత సమయం మీరు ఆ స్థితిలో మీ మనసుని ఉంచగలగాలి. जैसे आपके पास हाथ है, ఎలా అంటే మీ దగ్గర చెయ్యి ఉంది. हाथ आप जो डायरेक्शन देते हो वैसा वो फॉलो करता है ना। మీ చెయ్య మీరు ఎలా చెప్తే ఆ డైరెక్షన్ ఫాలో అవుతుంది కదా. जब आप कहते हो मोबाइल को पकड़ो, नेक्स्ट इंस्ट्रक्शन देने तक वो मोबाइल पकड़ कर रखता है। మీరు ఇలాగా దానికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, మొబైల్ పట్టుకో అని చెప్పి. అలాగే ఆ తర్వాత ఇన్స్ట్రక్షన్ ఇచ్చే వరకు కూడా మీ మొబైల్ చెయ్యి అలా పట్టుకునే ఉంటుంది కదా మొబైల్ ని. ऐसे ही అలాగే आप अपने मन को इस स्थिति में भगवान के हाथ में देते हो। మీరు మీ మనస్సుని భగవంతుడికి ఆ భగవంతుడి చేతిలోకి ఈ స్థితిలో ఇస్తే గనుక नेक्स्ट इंस्ट्रक्शन आने तक, टाइम कंप्लीट होने तक मन वहां ही रहना चाहिए, इधर उधर नहीं जाना चाहिए। ఆ మనస్సు అక్కడే ఉండాలి, ఇంకా అటువైపు ఇటువైపు వెళ్ళకూడదు ఎప్పటి వరకు వేరే ఇన్స్ట్రక్షన్ వచ్చేవారు. क्यों? ఎందుకంటే भविष्य में భవిష్యత్తులో बाबा के बच्चे బాబా యొక్క పిల్లలు स्टेज में స్టేజ్ మీద स्थूल रूप में స్థూల రూపంలో अपने भाई बहनों को వాళ్ళ సోదర సోదరీలను मुक्ति जीवन मुक्ति देने के लिए ముక్తి జీవనముక్తి ఇవ్వటానికి स्टेज पर बैठना पड़ता है। స్టేజ్ మీద కూర్చోబెట్టాల్సి ఉంటుంది. आपके सामने हजारों लाखों लोग बैठेंगे। మీ ఎదురుగా చాలా వేల మంది లక్షల మంది కూర్చుని ఉంటారు. इवन आपको ऑनलाइन द्वारा या टीवी के माध्यम द्वारा भी मुक्ति जीवन मुक्ति देने का चांसेस रहता है। మీకు ఆన్లైన్ ద్వారా కానీ లేకపోతే టీవీ ద్వారా కానీ వాళ్ళందరికీ కూడా ముక్తి జీవనముక్తి ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది.
उस समय स्टेज पर बैठकर भाषण नहीं करना है, ज्ञान नहीं देना है। ఆ సమయంలో స్టేజ్ మీద కూర్చుని ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, భాషణ ఇవ్వడం కాదు. स्टेज में शरीर को बिठाते ही मन परमधाम में रहना चाहिए। जो आपको टाइम दिया आधा घंटे तक, वो मन परमधाम में परमात्मा के हाथ में ही रहना चाहिए। అయితే మీకు ఒక అరగంట సమయం ఇచ్చారు అంటే, ఆ అరగంట కూడా మీ మనస్సు పరంధామంలోనే ఉండాలి. और वही स्थिति में रहना चाहिए, वो स्थिति भी चेंज नहीं होना चाहिए। మరియు ఆ స్థితిలోనే ఉండాలి. ఆ స్థితి మారకూడదు కూడా. उसके लिए अभी से प्रैक्टिस करो। దాని గురించి మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి. बाद में ये मत कहना తర్వాత ఇలా చెప్పొద్దు. ऐसे पोस्ट भी था, आपने इसके बारे में बताया नहीं करके मुझे कंप्लेंट मत करना। ఇలాంటి పోస్ట్ ఉందా, మీరు నాకు ముందే చెప్పలేదు అని కంప్లైంట్ చేయొద్దు. भले स्थूल वतन हो, सूक्ष्म वतन हो, परमधाम में हो, जहां भी चाहो, मन को जितना समय चाहे आप वहां रखने का आपके पास एबिलिटी रहना चाहिए। మీరు స్థూల వేతనంలో ఉండొచ్చు, సూక్ష్మ వేతనంలో ఉండొచ్చు, లేకపోతే పరంధామంలో ఉండొచ్చు. ఆ స్టేజ్ లోనే, ఆ స్థితిలోనే మీరు మీ మనసు ఉండాలి. అలాంటి ప్రాక్టీస్ చేయాలి. उनको कहते हैं అప్పుడు వాళ్ళనే అంటారు नंबर 1 विजयी। నెంబర్ 1 విజయులు అని వాళ్ళనే అంటారు. इसी के लिए दुनिया वाले कहते हैं, ఆ, इसको ही दुनिया वाले कहते हैं, దాన్నే ప్రపంచంలో వాళ్ళు ఏమంటారంటే मन जीते जगत जीत। మనస్సుని గెలిస్తే ప్రపంచాన్ని కూడా గెలుస్తారు అని అంటారు. आपको दुनिया के ऊपर विजय प्राप्त करने का, बच्चों के ऊपर, पति के ऊपर विजय प्राप्त करने का कोई जरूरत नहीं है। మీకు ప్రపంచం మీద, లేకపోతే భర్త మీద, పిల్లల మీద విజయం సాధించాల్సిన అవసరం లేదు. अपने मन के ऊपर विजय प्राप्त करके मन को परमात्मा के हाथ में दे देना, सारे विश्व का विजय बाबा आपके हाथ में दे देगा। మీ మనస్సుని గెలిచి, మీ మనస్సుని బాబా చేతిలోకి ఇస్తే గనక బాబా విశ్వాన్ని గెలిచి విశ్వాన్ని विश्व का विजय का गिफ्ट आपके हाथ में बाबा दे देता है। విశ్వాన్ని గెలిచేటటువంటిది బాబా మీ చేతిలోకి ఇస్తారు. स्वराज अधिकारी बच्चे, స్వరాజ్యాధికారి పిల్లలు, ये प्रैक्टिस चलते फिरते प्रैक्टिस करो, एक एक सेकंड में। ఈ ప్రాక్టీస్ మీరు నడుస్తూ తిరుగుతూ కూడా ప్రాక్టీస్ చేయాలి ఒక్కొక్క సెకండ్. क्यों? ఎందుకంటే समय के प्रमाण अचानक कुछ भी हो सकता है। సమయ ప్రమాణంగా ఒక్కొక్కసారి వెంటనే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. हाँ, कभी भी कुछ भी हो सकता है। ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. तो उसी समय पर आपको वहां सेवा करने के लिए भी ऑफर भी आ सकता है। ఆ సమయంలో మీకు అక్కడ సేవ చేయడానికి ఆఫర్ కూడా రావచ్చు. आप ये नहीं कह सकते हो मैंने व्हाइट कपड़ा नहीं पहना है, बैड्ज नहीं पहनना है, रेडी नहीं हो, ऐसा नहीं कह सकते। एवर रेडी रहना है। ఆ సమయంలో మీరు ఇలా చెప్పకూడదు, నేను వైట్ డ్రెస్ వేసుకోలేదు, బ్యాడ్జ్ పెట్టుకోలేదు అని. మీరు ఎవరు రెడీగా అంటే ఎప్పుడు రెడీగా ఉండాలి. ऐसे मन बुद्धि को అలా మీ మనసు బుద్ధిని, मालिक बनकर మీ మనసు బుద్ధికి యజమాని కింద తయారయ్యి शक्तियों के लगाम से శక్తులు అనే కళ్ళలతో कंट्रोल करके కంట్రోల్ చేసి विजय प्राप्त करो। విజయాన్ని ప్రాప్తించుకోండి. मन के जीते जीत, मन से हारे हार। ఆ మనసుతో గెలిస్తేనే గెలుపు, మనసుతో ఓడిపోతే ఓడిపోయినట్టే. हाँ, अभी सुबह से बाप दादा के बच्चे ఈ రోజు ఉదయం నుంచి బాప్దాదా యొక్క పిల్లలు बहुत प्यार से बाप दादा से प्यार कर रहे थे। చాలా ప్రేమగా బాప్దాదాని ప్రేమిస్తున్నారు. कोई रू रिहान कर रहे थे। చాలా మంది ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. कोई स्नेह से उल्हने भी दे रहे थे। उनको आपने ये दिया, इनको आपने दिया, वो दे दिया, ये दिया, मुझे ये नहीं दिया करके थोड़ा कंप्लेंट भी कर रहे थे, फ्रेंडली। కొంతమంది ఏమో స్నేహంగా ఫిర్యాదులు చెప్తున్నారు. వాళ్ళకి అవి ఇచ్చారు, వీళ్ళకి ఇవి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు అని చెప్పి. कोई बच्चे बाबा के समान बनकर उमंग उत्साह में रहकर मस्त में विश्व सेवा में, बेहद सेवा में मस्त थे। కొంతమంది ఏమో బాబాతో సమానంగా తయారయ్యి విశ్వ సేవలో చాలా ఆనందంగా మస్తుగా ఉన్నారు. तो सारे बच्चों को बाबा नंबरवार पुरुषार्थ अनुसार रिटर्न में भी दे रहे थे। అయితే బాబా వీళ్ళందరికీ కూడా పురుషార్థం ఆధారంగా నెంబర్ వారీగా రిటర్న్ ఇస్తున్నారు స్థానాలు. अभी तक बाप दादा से पालना ली है ना, ఇప్పటి వరకు బాప్దాదా నుంచి పాలన తీసుకున్నారు కదా, अभी रिटर्न भी देना है। ఇప్పుడు రిటర్న్ కూడా ఇవ్వాలి. अभी क्या करो, ఇప్పుడు ఏం చేయాలి అంటే रिटर्न में अपने को टर्न करो। రిటర్న్ ని మీ వైపుకి టర్న్ చేసుకోండి. कैसे? ఎలా? अभी शरीर के लिए लेते थे और लोगों को शरीर के लिए देते थे।
ఇప్పటి వరకు మీరు శరీరం గురించి తీసుకునేవారు. మీరు మరియు బాబా దగ్గర నుంచి శరీరాన్ని తీసుకునేవారు. అలాగే శరీరం నుంచి వాళ్ళందరికీ రిటర్న్ ఇచ్చేవారు. शरीर के लिए देते थे, जो भी लोग मिलते थे शरीर के लिए देते थे। ఎవరైతే మీకు కలిసేవారో వాళ్ళకి శరీరం గురించే ఇచ్చేవారు. अभी परमात्मा से आत्मा के लिए ले लो और परमात्मा से शक्ति लेकर आत्मा के लिए दे दो। ఇప్పుడు పరమాత్మ నుంచి ఆత్మ గురించి తీసుకోండి. మరియు పరమాత్మ దగ్గర నుంచి తీసుకున్నది మీరు ఆత్మలకే పంచిపెట్టండి. अभी क्या चाहिए? ఇప్పుడు ఏం కావాలి? स्टेज पर अपना संपन्न स्वरूप को प्रत्यक्ष करो। స్టేజ్ మీద మీ సంపన్న స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి. कौन सा स्टेज? ఏ స్టేజ్ అది? जब आप योग पर बैठते हो अपने मन की स्टेज को चेक करो। మీరు యోగం చేయడానికి స్టేజ్ మీద కూర్చున్నప్పుడు మీ మనస్సు యొక్క స్టేజ్ ని చూడండి. ठीक है, वो आपका मन कोई बाहर तो नहीं जा रहा है, जो भी उसमें खुश है। మీ మనస్సు బయటకి ఎక్కడికి వెళ్ళటం లేదు కదా, ఎలా ఉంటే అందులో చాలా సంతోషంగా ఉందా? सदा बेहद के सेवा में रहना, సదా అనంతమైన సేవలో ఉండండి. बेहद की दृष्टि में रहना। అనంతమైన దృష్టిలో ఉండండి. ऐसे बच्चों को అలాంటి పిల్లలకు बाबा स्पेशल गिफ्ट देते हैं। బాబా స్పెషల్ బహుమతిని ఇస్తున్నారు. बाबा पूछते हैं బాబా అడుగుతున్నారు, कौन लेंगे? ఎవరు తీసుకుంటారు ఈ స్పెషల్ బహుమతి? पांडव लेते हैं या शक्ति लेते हैं? పాండవులు తీసుకుంటారా లేకపోతే శక్తులు తీసుకుంటారా? दोनों को ऑफर है, ఇద్దరికి ఆఫర్ ఉంది. जो चाहिए वो ले सकते हैं। ఎవరికి కావాలో వాళ్ళు తీసుకోవచ్చు. ऐसे ఇటువంటి चारों ओर के నలువైపులా ఉన్న स्नेही స్నేహి लवलीन आत्माओं को కలిగిన ఆత్మలకు सदा సదా रहम दिल बन దయార్థ హృదయులై हर आत्मा को ప్రతి ఆత్మకు दुख अशांति से मुक्त करने वाले దుఃఖము అశాంతి నుండి విముక్తులుగా చేసే श्रेष्ठ आत्माओं को శ్రేష్ఠ ఆత్మలకు सदा సదా अपने मन बुद्धि संस्कार को తమ మనసు బుద్ధి సంస్కారాలను कंट्रोलिंग पावर द्वारा కంట్రోలింగ్ పవర్ ద్వారా कंट्रोल में रखने वाले కంట్రోల్లో పెట్టుకునే महावीर आत्माओं को మహావీర ఆత్మలకు सदा సదా संगम युग के సంగమ యుగం యొక్క जीवन मुक्त स्थिति को జీవన్ముక్త స్థితిని अनुभव करने वाले అనుభవం చేసే बाप समान आत्माओं को బాబా సమానమైన ఆత్మలకు बाप दादा का బాప్ దాదాల पद्मा गुण याद प्यार और नमस्ते। పద్మాల రెట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.